నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ విస్తృత సోదాలు. హైదరాబాద్లో 15 చోట్ల తనిఖీలు. దర్యాప్తు అధికారుల అదుపులో రాజ్ కేశిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరు నివాసాల్లోనూ ఈడీ తనిఖీలు. మద్యం కేసులో అంతిమ లబ్ధిదారుకు నోటీసు ఇచ్చే అవకాశం. ఏపీలో తొలి పైలట్ శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన. రాజమండ్రిలో 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న జార్విస్ ఏవియేషన్. ఖమ్మంలో లైంగిక దాడికి గురైన బాలికకు అధికార విపక్షాల పరామర్శ. సరైన చికిత్స అందడం లేదన్న బీఆర్ఎస్ తోసిపుచ్చిన మంత్రి. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీనాక్షి నటరాజన్. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. తృణమూల్ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ చిక్ తక్షణ ఆమోదానికి విజ్ఞప్తి. అంతర్జాతీయ అస్థిరతల మధ్య దేశం ప్రగతి పథంలో సాగుతోందన్న మోదీ. వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేద్దామని రాష్ట్రాలకు పిలుపు. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు. ఇరాన్పై తోమహాక్ క్షిపణులతో అమెరికా దాడి. గల్ఫ్లో టెహరాన్ ప్రతీకార దాడులు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణానికి సంబంధించి రవాణా టెండర్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్తో పాటు ఏకకాలంలో మరో 15 ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేస్తోంది. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన రవాణా టెండర్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలు చేపట్టింది. సిట్ ఛార్జిషీట్ ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు తాజాగా కీలక నిందితుడు కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయమే రాజ్ కేశిరెడ్డి సహా నిందితుల నివాసాలపై ఈడీ మెరుపు తనిఖీలకు దిగింది. హైదరాబాద్ సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నానక్రామ్గూడలోని రాజ్ కేశిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇదే కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు కూడా ఈడీ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి సరుకును ప్రభుత్వ దుకాణాలకు రవాణా చేసే కాంట్రాక్టులో కోట్ల రూపాయల వరకు కారుమూరి కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి గతంలో తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం రవాణా నెట్వర్క్ను రాజ్ కేశిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తమ జేబు సంస్థలైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల పేర్లతో నడిపించారు. ఒక్కో మద్యం కేసు రవాణాకు బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో 34 రూపాయలు చెల్లించింది. అయితే కోస్తా, ఉత్తరాంధ్రలో రాజ్ కేశిరెడ్డి ముఠా మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు అప్పగించింది. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును ఒక్కో జిల్లాలో ఒక్కో వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాల్లోకి డబ్బులు పడినట్లు సిఐడి గుర్తించింది. ఈ వివరాల ఆధారంగా ఈడీ కారుమూరి ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఈడీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం రవాణా టెండర్ల అక్రమాలపై ఏపీ సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి 195 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సోదాలు చేపట్టింది. రాజ్ కేశిరెడ్డిని సిఐడి గతంలోనే అరెస్టు చేయగా సుదీర్ఘకాలం జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు. ఇప్పుడు ఆయన్ని ఈడీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. ఖమ్మంలో ఒక నిందితుడు భవనంపై నుంచి కిందకి తోసేసిన ఘటనలో బాలికకు తగిన వైద్యం చేయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె కుటుంబ సభ్యులను హరీష్ రావు పరామర్శించారు. నిమ్స్లో మందులు ఇవ్వకుండా బయట తెచ్చుకోమని రాస్తున్నారని విమర్శించారు. బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని శిక్షించాల్సింది పోయి ఆమెకు సాయం చేస్తున్న రజక సంఘం నాయకుడిని పోలీసులు బెదిరిస్తున్నారని హరీష్ ఆరోపించారు. బాలికకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మంచి వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పాపం చాలా పేద కుటుంబం. మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. ఆ చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా?
ఆ పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఈ పోలీసు వాళ్ళు వచ్చుడు కాదు, చేతనైతే ఆ పాపకు మంచి వైద్యం ఇవ్వండి. ఈ మందులు కొనుక్కొచ్చుకోమని ఏంది బయట? ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు ఫోన్పేలో పైసలు వేస్తుంటే దాతలు ఆ పైసలతో మేము ఈ మందులు కొనుక్కొచ్చుకున్నామన్నారు. అమ్మాయికి సర్జరీ చేయాలి, 2 వైపులా చేతులు ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఇంకా సర్జరీ కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ విరిగిపోయిన బొక్కలకు సర్జరీస్ కూడా వెనువెంటనే చేయాలని, అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా బాగయ్యే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిమ్స్కు వెళ్లి బాధితురాలి పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాలిక వెన్నెముక దెబ్బతిన్నందున కోలుకోవడానికి సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఒక మానవ మృగం లాంటి ఒక మనిషి చేసినటువంటి దురాగతం, పాపని కూడా ఒక భవనం మీద నుంచి కింద పడేయటం మూలన అనేక రకమైన ఫ్రాక్చర్స్ జరిగినాయి. చేతులు కానీ, రిప్స్ కానీ, ఎన్నుపూస కూడా దెబ్బతిందని చెప్పి డైరెక్టర్ గారు, వైద్యం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అయినా కూడా ఆ పాపని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ టైం తీసుకుంటుంది, ఎన్నుపూస దెబ్బతిన్నది కాబట్టి 2-3 నెలల దాకా కూడా సమయం తీసుకునే అవకాశం ఉంది. డైరెక్టర్ గారు అందరినీ స్పెషలిస్ట్ తోటి వైద్యం జరుగుతూ ఉంది. భగవంతుడి దయ వల్ల ఆ పాప కోలుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయాన్ని సమకూర్చే శాఖ మాత్రమే కాదని, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పనిచేస్తోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బండ్లగూడ జాగీర్లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాత్ పరేడ్కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్లో శిక్షణార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 6 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులు దీక్షాంత్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. తెలంగాణలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ యొక్క ముఖ్యంగా ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అంటే చట్టవిరుద్ధంగా చేపడుతున్నటువంటి ఈ దుష్ట శక్తులు అవుతుంటారో వాళ్లను పూర్తిగా ఇటువంటి జోలికి రాకుండా వాళ్ళ పైన కట్టడి చేసి వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం చేసి మళ్ళీ ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ 115 మంది బ్యాచ్ను వాళ్ళు సంసిద్ధులు చేయడం జరిగింది. భూ పోరాటం ద్వారా ఉప్పల్ భగాయత్లోని ప్రభుత్వ భూములను జూలై 2న స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ ఆవిష్కరించిన కవిత ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదంపై మరోమారు కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు అందాయి. బీఆర్ఎస్ నుంచి భారీగా అభ్యంతరాలు దాఖలయ్యాయి. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తిస్తారని, కాబట్టి ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దని ఈసీఐకి విజ్ఞప్తి చేసింది. కవిత పార్టీ ప్రకటనకు ఒకరోజు ముందు సోలాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా టీఆర్ఎస్ పేరు కోసం దరఖాస్తు చేసింది. సోలాపూర్ నేత దయానంద్ మహాదేవ్ ఈ మేరకు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాల స్వీకరణకు తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చింది. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు వాడడంపై తెలంగాణ రాజ్య సమితి పార్టీ కూడా అభ్యంతరం తెలిపింది. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు కవిత పార్టీ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ను తిరస్కరించడంపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసేందుకు ఆమె దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తనపై ఉన్న క్రిమినల్ కేసును ప్రస్తావించలేదనే కారణంతో తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మీనాక్షి పిటిషన్ అంశాన్ని ప్రస్తావించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ పత్రాలను తప్పుగా తిరస్కరించారని, తక్షణమే విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసును మాత్రమే నామినేషన్లో ప్రస్తావించాలని అభిషేక్ సింఘ్వి వివరించారు. కానీ మీనాక్షికి ఈ కేసులో సమన్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. మరోసారి పిటిషన్కు విచారణ అర్హత ఉందా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు సరైన రీతిలో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయడం ఉత్తమమని పేర్కొంది. మీనాక్షి పిటిషన్ను ప్రస్తావించడాన్ని ఈసీ తరపు న్యాయవాది తప్పుపట్టారు. పిటిషన్ కాపీని కూడా తమకు అందించలేదని తెలిపారు. ఈ అంశాన్ని రేపు పరిశీలిద్దామని సుప్రీంకోర్టు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి పదంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళల సాధికారత ఎంతో కీలకమన్న మోదీ దేశ ప్రగతి ప్రస్థానంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవ అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో కేంద్ర, రాష్ట్రాల సమష్టి బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు వీలుగా భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ ఒప్పందాలు దేశంలోని ఎంఎస్ఎంఈలకు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వాన్ని పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్కు సిద్ధం కావడానికి తోడ్పడతాయని వివరించారు. దేశంలో యువత ఒక చారిత్రక అవకాశం అన్న మోదీ వారిని ఎంతమాత్రం కోల్పోకూడదని అన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా భారతీయ యువతకు సరైన వాతావరణాన్ని సృష్టించడం మన ప్రాధాన్యతగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ వైపు ప్రయాణంలో సాధికారత సాధించిన యువతే ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధే వికసిత్ భారత్ దార్శనికతకు మూలస్తంభమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, స్టార్టప్లు, సైన్స్, ఇన్నోవేషన్ సహా అన్ని రంగాల్లో నారీ శక్తి తన వంతు కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు నడిపించేలా రాష్ట్రాలు వారి విద్యా, నైపుణ్యాభివృద్ధి, భద్రతా, సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనమంతా కలిసి పనిచేస్తున్నామని, వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడంలో కేంద్రం, రాష్ట్రాల సమష్టి కృషి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ శ్రేణులకు సూచించింది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించిన కాంగ్రెస్ నాయకత్వం భవిష్యత్ కార్యాచరణపైన సమాలోచనలు జరిపింది. ప్రస్తుతం దేశం అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా నిర్మించుకున్న కీలక వ్యవస్థలు బలహీనమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పోరాటంతో పాటు రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ బాధ్యతేనని ఖర్గే తెలిపారు. పశ్చిమాసియాలో మరోసారి అగ్గిరాజుకుంది. శాంతి చర్చల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఇరాన్పై అమెరికా మెరుపు దాడులకు దిగింది. తోమహాక్ క్షిపణులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్పై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేశామని ఐఆర్జీసీ ప్రకటించగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా దాడులు కొనసాగిస్తోంది. రాజధాని టెహ్రాన్ సహా దక్షిణ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్ ప్రాంతాల్లో భారీ పేలుడు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్పై 49 తొమహక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తాము చేపట్టిన దాడుల్లో రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసమైనట్టు చెప్పారు. తర్వాత ఇరాన్ గగనతలంలో తమ ఫైటర్ జెట్లు కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టాయని వివరించారు. ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారని ట్రంప్ తెలిపారు. ఇరాన్పై చేపట్టిన దాడులను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉన్నందునే ఇరాన్పై దాడులు చేపట్టినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వివరించింది. ఇరాన్ సైనిక నిఘా పరికరాలు, కమ్యూనికేషన్, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని తెలిపింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులతో బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. డ్రోన్ శిథిలాలు పడి 11 ఏళ్ల బాలిక గాయపడినట్టు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజధాని మనామా సహా హమద్ పట్టణంలో పలు వాహనాలకు మంటలు అంటుకున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేసింది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్టు ఐఆర్జీసీ తెలిపింది. తమ దాడుల్లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లిందని వివరించింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ పేర్కొంది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి జరిగింది. F-35, F-15, F-16 ఫైటర్ జెట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా దాడులతో హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ మాట వినకుండా హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించే నౌకలను పేల్చివేస్తామని హెచ్చరించింది. హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 చమురు ట్యాంకర్లపై ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 నావికులు మృతి చెందారు. ఒమన్ తీరంలో ఎంటీ సెట్టెబ్బెలో అనే వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసినట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన భారతీయ నౌకాయాన రంగానికి తీరని లోటని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంటీ సెట్టెబెల్లో నౌకపై దాడి నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన మిగిలిన సిబ్బంది, మరణించిన నావికుల మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు. ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా దాడి చేసినప్పుడు ఆ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మంది సురక్షితంగా బయటపడినట్టు మంత్రి తెలిపారు. అమెరికా దాడిని ఖండించిన కేంద్రం పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మిక్స్కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఏపీలో తొలి పైలట్ శిక్షణా కేంద్రానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. 100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ సంస్థ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO ఏర్పాటు చేస్తోంది. 5 నెలల్లో అకాడమీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జార్విస్ ఏవియేషన్ అకాడమీ CEO ఫణీంద్ర వెల్లడించారు. దేశంలో శిక్షణ పొందిన పైలట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. పైలట్లతో విమాన సిబ్బంది, ATCలకు భవిష్యత్తులో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో విమానం ఎగరటానికి కావాల్సినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ, వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ అభ్యర్థి లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాళీగా ఉన్న 4 స్థానాలకు 4 అభ్యర్థులు మాత్రమే నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థులకు ధ్రువపత్రాలు జారీ చేసింది. ద్రవపు ఉక్కులో వాయువుల విస్ఫోటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్లో పేలుడు జరిగిందని కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ప్రమాదం జరిగిన SMS-1, మిషన్-2, SMS-2 ఏరియాను కమిటీ పరిశీలించింది. ప్రమాదానికి కారణమైన లాడెల్ను కమిటీలోని సభ్యులు పరిశీలించారు. దిమ్మల తయారీ కోసం ఉక్కును మరింత ద్రవ రూపంలో తెచ్చేందుకు ఆక్సిజన్ను వినియోగిస్తారు. ఆక్సిజన్ పంపినప్పుడు ద్రవపు ఇనుములో కార్బన్, మ్యాంగనీస్, సిలికాన్ పదార్థాలను తెట్టుగా మార్చి బయటకు తెస్తుంది. ఆ ప్రక్రియలో ఇంటర్పేటెడ్ గ్యాస్ ప్రాసెస్ పేలుడి కారణమని అంచనా వేసినట్టు తెలుస్తోంది.
కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బాపట్ల జిల్లా రేపల్లిలో రహదారులు జలమయమయ్యాయి. చీరాల నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చలపల్లి, ఘంటసాల మండలాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి విజయవాడలో రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 16వ నంబర్ జాతీయ రహదారి మునిగింది. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో జాతీయ రహదారి చెరువును తలపించింది. బెన్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ కూడలిలో మోకాల్లోతు నీటిలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విజయవాడలో కురిసిన వర్షానికి సిపిఐ నాయకుడు శీలం అంజిరెడ్డి ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటలకు నష్టం కలగకుండా రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తెలియచెప్పాలని వ్యవసాయ శాఖ అధికారులకు నిర్దేశించారు. కళ్లాల్లోని మిర్చిని భద్రపరుచుకునేలా రైతులకు చేయూత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 44పై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆలుగడ్డల లోడుతో నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో మేడిపల్లి వద్ద రోడ్డు పక్కన నిలిపేశారు. అదే సమయంలో జొన్నలతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ తీవ్రతకు వెనుక లారీలో మంటలు చెలరేగాయి. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన డ్రైవర్ జవారీ సింగ్ మృతి చెందినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదే సమయంలో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వెళుతున్న ఇన్నోవా వాహనం డ్రైవర్ లారీలను చూస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇన్నోవా డ్రైవర్కు కాళ్లు విరిగాయి. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో సభ్యుడు ప్రకాష్ చిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ఆయన లేఖ రాశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ప్రకాష్ చిక్ రాజ్యసభ చైర్మన్ను కోరారు. ప్రకాష్ చిక్ రాజీనామాతో ఈ వారంలో రాజీనామా చేసిన తృణమూల్ ఎంపీల సంఖ్య 3కు చేరింది. ఈ నెల 8న సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయగా నిన్న సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ నిర్ణయానికి ముందే ఆమె అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో భేటీ అయ్యారు. ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే 20 మంది టీఎంసీ లోక్సభ ఎంపీలు తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలంటూ స్పీకర్కు లేఖ రాశారు. ఇందులో భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటి సయోని ఘోష్, నటుడు శత్రుఘ్న సిన్హా ఉన్నారు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తృణమూల్ కాంగ్రెస్లో విలీనం కానుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చర్చలు జరిపారని విశ్లేషకులు అంటున్నారు. ఎంపీల వరుస రాజీనామాలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో సీనియర్ ఎంపీ అల్టిమేటం జారీ చేశారు. ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తాను కావాలో లేదంటే జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కావాలో తేల్చుకోవాలని మమతా బెనర్జీకి సూచించారు. తాను ఎప్పుడూ మమతా బెనర్జీతోనే ఉంటానంటూనే ఇప్పుడు ఆమె ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లేకపోతే పార్టీ నడవదని మమతా బెనర్జీ భావిస్తే తాను ఆ పార్టీలో ఒక్క క్షణం కూడా కొనసాగబోనని కళ్యాణ్ బెనర్జీ తేల్చి చెప్పారు. సీనియర్లను గౌరవించడం రాని అభిషేక్ వల్లే పార్టీ ధ్వంసమవుతోందన్నారు. అహంకారంతో తనకు తాను కింగ్లా అనుకోవటం వల్లే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసానికి సిఐడి బృందం రావడంపై కళ్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని, మాజీ సీఎంను వేధించడమేనని అన్నారు. పర్యావరణ హితమైన ఈథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 పెట్రోల్ వేరియంట్లపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించడం సహా దేశీయంగా పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం కూడా కేంద్రం ఉద్దేశమని నిపుణులు అంటున్నారు. పెట్రోల్లో 30% వరకు ఇథనాల్ కలపడానికి సంబంధించిన ఇంధన ప్రమాణాలను కేంద్రం ఇటీవల నోటిఫై చేసింది. ప్రస్తుతం పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. కేంద్ర నిర్ణయంతో ఇకపై E22, E25, E27, E30 వేరియంట్ల పెట్రోల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో 100% ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలన్నది లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ సదస్సులో చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ విస్తృత సోదాలు. హైదరాబాద్లో 15 చోట్ల తనిఖీలు. దర్యాప్తు అధికారుల అదుపులో రాజ్ కేశిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరు నివాసాల్లోనూ ఈడీ తనిఖీలు. మద్యం కేసులో అంతిమ లబ్ధిదారుకు నోటీసు ఇచ్చే అవకాశం.
ఏపీలో తొలి పైలట్ శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన. రాజమండ్రిలో 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న జార్విస్ ఏవియేషన్. ఖమ్మంలో లైంగిక దాడికి గురైన బాలికకు అధికార విపక్షాల పరామర్శ. సరైన చికిత్స అందడం లేదన్న బీఆర్ఎస్ తోసిపుచ్చిన మంత్రి. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీనాక్షి నటరాజన్. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. తృణమూల్ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ చిక్ తక్షణ ఆమోదానికి విజ్ఞప్తి. అంతర్జాతీయ అస్థిరతల మధ్య దేశం ప్రగతి పథంలో సాగుతోందన్న మోదీ. వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేద్దామని రాష్ట్రాలకు పిలుపు. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు. ఇరాన్పై తోమహాక్ క్షిపణులతో అమెరికా దాడి. గల్ఫ్లో టెహరాన్ ప్రతీకార దాడులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.